ఈ తీరుగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇంకేమంటాడు, రిటైర్డ్ ఇంజనీరింగ్ సూపర్ ఎల్నినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అట. ఈ వీడియో వినండి ఒకసారి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లకు సూపర్ ఎలినినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సూపర్ ఎల్నినో ఉందని తెలిసి నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని చెప్పిన అధికారులపై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి. పద్ధతేనా ఇది? రిటైర్డ్ ఇంజనీర్లను అడుగుతేనేమో జైల్లో పంపిస్తా అంటావు, ఇంకొక మాట మాట్లాడుతానేమో ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలట. ఇంజనీర్లను పట్టుకొని బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలట. రేవంత్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ బాగా ముదిరింది. ఈ లెక్కన తెలంగాణ సమాజం ఏదో ఒక రోజు మీకే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. మీరు వద్దన్నా కూడా ఇస్తుంది, కాదన్నా కూడా ఇస్తుంది. బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరు సాగించాలి అనేది ఆ రోజు క్లారిటీగా పక్కగా పకడ్బందీగా తేల్చి చెప్పే కార్యక్రమాలు ఉంటుంది. ఒకసారి ఈ మాటలు కూడా వినుకునే ప్రయత్నం ఒక్కసారి చేయరు మిత్రులారా. సూపర్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తున్నామని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రామాణిక దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పెట్టున్నారని ఎందుకు ఎత్తుకోవట్లేదు మాట అప్పుడు మధ్య ఇరిగేషన్ ఇంజనీర్ చెప్తా ఉన్నారు. సార్, నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దాంట్లో పడదు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. ఒక ఇంజనీర్లను పట్టుకొని కరువు వస్తుంది, ఆ కరువు వస్తున్న టైంలో నీళ్లు లిఫ్ట్ చేసి మనం ఉన్న ఏవైతే జల సమూహాలు ఉన్నాయో, ఏదైతే రిజర్వేర్లు ఉన్నాయో అవి నింపి, చెరువులు నింపి, కుంటలు నింపి అన్నీ ఉంచాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఈరోజు తెలంగాణ సమాజం ఏం చెప్పాలో మీరే చెప్పండి. తెలంగాణ సమాజం ఏం చెప్పాలో మీరే చెప్పండి. ఓ ముఖ్యమంత్రిలా మాట్లాడే మాటలు నా ఇవి. ఈరోజు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడట. ఎవరైతే అడిగిన రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారో అలా అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే రిటైర్డ్ ఇంజనీర్లను బెదిరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రిటైర్డ్ ఇంజనీర్లను ఏ విధంగా ఎట్లా చేసైనా ఇది చేయాలని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు, డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నాడు. ఇట్లా బెదిరించడం కరెక్టేనా? రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కరెక్టేనా? తెలంగాణ సమాజం దాన్ని ఆహ్వానించే కార్యక్రమం ఉందా లేదని చెప్పుకోవచ్చు. తెలంగాణ సమాజాన్ని సర్వం నాశనం చేసే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ తిరిగి ఎవరైనా మాట్లాడవచ్చా? ఉరిదీయాలే, నరకాలే, సంపాలే, రక్తం చల్లాలే అని గిట్లాంటి మాటలు ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి మాట్లాడవచ్చా? తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది? ఒక ముఖ్యమంత్రిలో వ్యవహరిస్తూ ఉన్నాడా, లేకుంటే గొడ్డలి గ్యాంగ్ బ్యాచ్ని మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించుకోదా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీళ్ళు అడిగితే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తారా? పద్ధతినా ఇది? ఒప్పుకుంటుందా? ప్రజలు ఒప్పుకుంటారా? తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు, నేనే తోపుని, నన్ను మించిన మరొకరు లేడు, నీళ్ళు ఇచ్చేది నేనే, కొట్టేది నేనే, తీసేది నేను చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడతలేడు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు దీన్ని చూసి ప్రెస్ మీట్ పెడతారు. వీళ్ళ లెక్క రెచ్చిపోరు వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఈ దిగజారుడు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు అంతో కొంత ఎథిక్ తెలిసిన వాళ్ళు, హ్యూమానిటీ గురించి తెలిసిన వాళ్ళు, ఇట్లాంటి బద్మాష్ మాటలు, గబ్బు మాటలు మాట్లాడే కార్యక్రమం వాళ్ళు చేయరు. వాళ్ళు నిజాయితీగా, నికర్సుగా, మంచిగా ఆ తీరు మాట్లాడతారు. కానీ ఇట్లాంటి పోరంబోకు మాటలు, పోరంబోకు రాజకీయాలు వాళ్ళు చేయరు. నేను దయచేసి ఎవరిని బూతులు తిట్టడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరిపాలిస్తున్న ఇదే ముఖ్యమంత్రి అసలు మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉంది. ఇటువంటి సిగ్గులేని మాటలు దేనికోసం మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి హోదాను దిగజారుతున్నాడు ఎందుకు? రేవంత్ రెడ్డి అసలు ఇట్లాంటి పనికిరాని మాటలు దేనికోసం మాట్లాడుతూ ఉన్నాడు? ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించే తీరే లేదు ఇక్కడ. తెలంగాణను ఆగం చేసుడు తప్ప బాగుపరిచే కార్యక్రమాలు ఎక్కడో లేదు. సో ఇటువంటి మనిషిని మనం జిందగీలా చూడలేం మిత్రులారా.